షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజు పండగే అని, భావన డయాబెస్ట్రైస్ అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణలు పేర్కొన్నారు. రాజమండ్రి దానవాయిపేటలో భావన డయాబెస్ట్రైస్ నూతన బ్రాంచ్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు. డయాబెస్ట్రైస్ ఇది కంప్లీట్గా లో గ్లైసెమిక్ రైస్, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటుంది. 7 మెంబర్ సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ ఇది తినటం వల్ల డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దేనికి అనంటే మనం రెగ్యులర్గా తినే వైట్ రైస్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వీటిలన్నిటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ రైస్లో ఉంది. దీన్ని దాదాపు 7 ఇయర్స్ రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. ICMR కానీ, అమెరికన్ న్యూట్రిషన్ జనరల్, ఇటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలన్నీ దీనికి ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే వైట్ రైస్ తినొచ్చు, ప్లస్ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పనని ఇచ్చారు. మా నాన్నగారు డయాబెటీస్తో చనిపోయారు. మా తాతయ్య గారు కూడా అదే షుగర్ ఇది వల్ల ఆయన కిడ్నీ తీసేసి అట్లా చనిపోవటం వల్ల నేను ఒక ఆర్టికల్లో చదివి ఈ రైస్ని నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుంచి సీడ్ తీసుకొని బైబ్యాక్ పాలసీలో రైతులకు ఇచ్చి తీసుకొని దీన్ని ప్రజలకి తీసుకురావడానికి ఒక మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్గా షుగర్ పేషెంట్స్కి ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. ప్రతిరోజు డయాబెటిక్ పేషెంట్ తిన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. CGM టెక్నాలజీ కానీ లేకపోతే గ్లూకోమీటర్లో కానీ నార్మల్గా కంట్రోల్లోకి వస్తుంది. అదేం గొప్ప విషయం కాదు. ప్రతిరోజు షుగర్ పెరగటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి షుగర్ పేషెంట్ కూడా. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకా కొన్ని ఎక్కడైతే కొన్ని సెంటర్స్లో అయితే కాళ్ళు తీసేయటం, డయాలసిస్ చేయించుకోవడం, ఇదంతా ఎప్పుడు షుగర్ పేషెంట్ ఎప్పుడు కూడా స్వీట్స్ లేకపోతే చాక్లెట్స్ ఇట్లాంటి ఏమీ తినగాని డైలీ తినే రైస్లో ఇట్లాంటి మిల్లెట్స్ వాటిలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు అది తినటం మళ్ళీ కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేసుకుంటారు. అట్లా కాకుండా ఇది తింటే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టింది. దీనికి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా డయాబెటీస్ ప్రజలు ఈ అవగాహనని తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పనని నేను కోరుకుంటున్నాను. దీని ధర వచ్చేసరికి 590 రూపీస్ పడుతుంది ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసరికి. ఇది 20 days ఫుడ్ వస్తుంది. చక్కగా దీన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్ దీన్ని వినియోగించుకోవాలని చెప్పనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 kg, 5 kg, 26 kg, 10 kg ఇట్లాగా మనకి అవైలబుల్గా దొరుకుతుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మనకి ఇడ్లీ రవ్వ, మళ్ళీ ఉప్మా రవ్వ, దోశకి సంబంధించిన రవ్వ కూడా మనం లాంచ్ చేస్తున్నామండి. మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈ రైస్తో లంచ్ చేయొచ్చు అనమాట. ఇది లాంచ్ అయ్యి 2020లో లాంచ్ చేసామండి. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి 6 months అవుతుంది. ఇది మన భావన రైస్ కంపెనీది 21 బ్రాంచ్ ఇది. అవునండి. డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రాంచైజ్ ఉన్నాయండి. ఫ్రాంచైజ్ దాదాపు 50 to 60 మధ్యలో ఉన్నాయి సార్. నా పేరు సుధీర్, భావన రైస్ కంపెనీ చైర్మన్.